మొదటి నుంచి మీరే ఉండాలి కొంచెం దూరంకి తీయాలి అందరు కష్టం తీయాలి కిందకి రాదు దూరం నుంచి దూరం నుంచి కిందకి తీస్తే అందరు పడతారు బ్రో సైడ్లో రీచ్ అవుతుంది కానీ జై ముద్రాజ్ జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముద్రాజ్ ఐక్యత వర్ధిల్లాలి ముద్రాజ్ ఐక్యత వర్ధిల్లాలి జై ముద్రాజ్ జై ముద్రాజ్ ముదిరాజ్ సోదరులు పెద్దలు బంధుమిత్రులు అందరికీ సోదరులందరికీ నమస్కారం. నేను వెంకటేష్ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రధానంగా ఒక సంఘాలకు అతీతంగా ముదిరాజ్ అందరం కలిపి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాము. ఒకే సంఘం ముదిరాజ్ కులస్తులందరూ ఒక్క తాటిపై ఉండాలి. ముఖ్యంగా గ్రామ స్థాయిలో అందరూ కలిసికట్టుగా ఒక్క మాటపై ఉంటూ ఒకే బాట ద్వారా రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లో అందరం ఒక్క నినాదంపై ఉండి ముదిరాజ్ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకోవాలన్న బలమైన ఆకాంక్ష మేరకు అందరం సంఘాలకు అతీతంగా ఎజెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే ముదిరాజ్ ఎజెండాతో తీసుకుంటూ రాబోయే ఎలక్షన్స్లో ముదిరాజ్ కులస్తులు పెద్ద సంఖ్యలో గెలవాలని నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా 60 లక్షలకు పైన ముదిరాజ్ జనాభా ఉన్నా కూడా గ్రామ స్థాయిలో యూనిటీ ఐక్యమత్యం లేకపోవడం వల్ల సర్పంచ్ ఎలక్షన్లో మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లోనే గెలవలేకపోతున్నాము. దీని అంతటికీ కారణం యూనిటీ లేకపోవడమే. అదే గ్రామ స్థాయిలో ఒక్కతాటిపై ఉంటే గ్రామ స్థాయి నుంచి మండలం జిల్లా స్థాయి వరలో ముదిరాల ఐక్యత విస్తరిస్తే సర్పంచులు మాత్రమే కాదు జెడ్పీటీసీలు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా పెద్ద సంఖ్యలో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా మేమంతరం సమిష్టిగా ఒక్కతాటిపై ఉంటూ మనకు జరుగుతున్న అన్యాయాలు, వ్యతిరేకంగా వచ్చిన జీవోలు, సొసైటీలు, సభ్యత్వాలు, చెరువులపైన దాడులు, ముదిరాజ్ కార్పొరేషన్, BCA ఇవన్నీ అంశాలు కూడా తెలియజేస్తూ ఒక్కతాటిపై తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ప్రయత్నాలు ఇలాగే తీసుకుంటూ రాబోయే 5 ఏళ్లలో పెద్ద సంఖ్యలో మన వాళ్ళు గెలవడంతో పాటు రాష్ట్ర స్థాయిలో గ్రామ స్థాయిలో రాజ్యాధికారం ముదిరాజ్ కులస్తులదే ఉండేలా మేము ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి దీనికి సోదరులందరూ కుల పెద్దలు సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాల ఐక్యత, ముదిరాల ఐక్యత, జై ముదిరాజ్. ధన్యవాదాలు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో అనేక ముదిరాజ్ సంఘాలకు అతీతంగా ఈరోజు ముదిరాజ్ ఐక్యత వేదిక ద్వారా మేమందరం ముదిరాజ్ యొక్క ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు ముదిరాజ్ అనేది అనేక వర్గాలుగా విభజించబడి ముదిరాలను బానిసలుగా చేసుకుంటూ ముదిరాలను అనేక రకాలుగా బానిసలుగా చేసుకుంటూ అనేక నాయకులు ఒక్కరు కూడా రాజకీయ ఎదిగని చేయడం జరుగుతుంది. ఈరోజు మనోళ్ళు ముదిరాజ్ నాయకులు కలిసి ఒక ఆఫీసు ఏర్పాటు చేసి ముదిరాలందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ పిచ్చన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొనసాగుతున్నాను. మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా BCD నుంచి BCA రాలని చెప్పి మేము బలంగా కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే మీరందరూ సహకరించాలని డిమాండ్ చేస్తున్నాను. సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజ్ ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము దాదాపుగా 2015 నుంచి
కుల సంఘాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముదిరాజుకి సేవ చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో ఒక ముందుకు వస్తూ ప్రతి నెల 5 రోజులు ముదిరాజులకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇలాగే సేవ చేసుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా ఈ సంఘాలకు అతీతంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల ముదిరాజు మహాసేన ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసినాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ముదిరాజు సంఘాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇన్ని రోజులు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా మనకి ఆపద వస్తే ముందుకు రాలేదు. ఏ సంఘాలు కూడా మనకి ఇబ్బందులు వస్తే పరిష్కరించడానికి ముందుకు రాలేదు. ఎలక్షన్లు వస్తే మాత్రమే ముదిరాజు అనే పేరుకి చెప్పుకొని ముందుకు వచ్చి వాళ్ళ ఓట్ల పబ్బం కోసం ముదిరాజుని వాడుకున్నారు. అదే కోణం ఇంకెన్ని రోజులు మనం ఓపిక పట్టుకుంటూ కూర్చుందాం అనే ఉద్దేశంతోనే ఈరోజు జిల్లాలోనే ఒక జిల్లా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెలలో 4 రోజులు జిల్లా కార్యాలయం ఓపెన్ చేసి ఉంటుంది. ప్రతి గ్రామంలోని ముదిరాజు సోదరులు పెద్ద మనుషులు కూడా ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అందరూ సమక్షంలో తీర్మానం చేసుకొని ఈ మన కార్యాలయానికి